హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? ఒక దోశ వల్ల ఇద్దరు పిల్లలు ప్రాణాలు పోయాయి. తల్లిదండ్రులు వచ్చేమిటే హాస్పిటల్ పాలయ్యారు. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసుంటారు. అసలు ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చేంటే దోశల పిండి వచ్చేమంటే బయట కొనుక్కుని ఇంట్లో వచ్చి దోశలు వేసుకుని తిన్నారంట. అక్కడే పిల్లలు తిన్న వెంటనే చనిపోయారంటే తల్లిదండ్రులు హాస్పిటల్ పాలైపోయారు. అసలు దయచేసి బయట ఫుడ్ అస్సలు కొనుక్కొని తినొద్దబ్బా. ఎటువంటి కెమికల్స్ వేస్తున్నారో తెలీదు. చిన్నపిల్లల పాల డబ్బా నుంచి ప్రతి ఒక్కటి కెమికల్లే. ఆ దోశ రుబ్బుల్లో ఏమేస్తున్నారో తెలీదు, దోశ పిండిలో ఏమేస్తున్నారో తెలీదు, ఇడ్లీ పిండి ఏదైనా సరే దయచేసి బయట కొనుక్కొని తినొద్దు. ఒకవేళ పేరెంట్స్ కానీ వర్క్ చేస్తున్నారు, మాకు ఖాళీ లేదు అనుకుంటే మీరు మార్నింగ్ జాబ్కి వెళ్ళే ముందు ఒక బౌల్లో వచ్చి మినపగుళ్ళు వేసుకుని వెళ్ళిపోతే మీరు వచ్చేసరికి మంచిగా నానిపోతాయి. మీరు షాప్కి వెళ్ళి దోశ పిండి కొనుక్కొని వచ్చేలోపు గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చూసే టైంలో గ్రైండ్ చేసుకోవచ్చు. తెలుసా, మనం ఏదైనా ఇంట్లో వచ్చి హెల్దీగా చేసుకొని తిందాం. బద్ధకం పెట్టేసి ఎందుకు బయట కొనుక్కొని తెచ్చుకొని తినిద్దాం అన్నారు అనుకోండి, మీ ప్రాణాలకే నష్టం. దయచేసి ఎవ్వరూ కూడా బయట ఫుడ్ తినొద్దు. అంత కెమికల్ మోసం. అసలు మన ప్రాణాల వరకు మనమే తెచ్చుకుంటున్నాం. నేనేమైనా తప్పుగా చెప్పానా చెప్పండి. నేనేమైనా తప్పు చెప్తే కామెంట్స్లో చెప్పండి.